హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను బీటెక్ అమ్మాయి. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర ఉన్నానన్నమాట. ఇది మా ఓన్ హౌస్. ఇక్కడ పండగ జరుగుతుందంటే మేము ఇక్కడికి వచ్చాము. 3 days ఫెస్టివల్. ఇప్పుడు షూట్ చేసింది డే 1 ఫెస్టివల్ అన్నమాట. సో కంటిన్యూ చేసేద్దాం డే 1 నుంచి. 9:30 10 అలా అవుతుంది అనమాట. పండగ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫస్ట్ అమ్మవారిని తీసుకొని వస్తారు. ఇలా భజన చేసుకుంటూ ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి అమ్మవారిని తీసుకుని వెళ్తారు. ఎందుకు ఇలా అమ్మవారిని తీసుకొని వెళ్తారంటే ఈ అమ్మవారు అందరు అమ్మవార్లతో కలిసి ఉంటారు అనమాట. సో అందుకే పండగ అయ్యే టైంలో మార్నింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ పండగ అంతా అయ్యాక నైట్ మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. సో ఇలా అమ్మవారిని తీసుకొని వెళ్తుండగా ఏం చేస్తారంటే ఇలా భజన చేస్తూ ఉంటారు. అమ్మవారిని వీధి వీధిగా మొత్తం ఊరంతా తిప్పేసి తీసుకొని వెళ్తారనమాట టెంపుల్కి. అలా ప్రతి వీధికి అమ్మవారిని తీసుకొని వెళ్ళినప్పుడు ప్రతి వీధికి ఒక పెద్దిల్లు అంటూ ఉంటుందన్నమాట. ఆ పెద్దింట్లో ఏంటంటే పండగలు చేసినప్పుడు అలా ప్రతి పెద్దింటి వల్ల అమ్మవారికి వాటర్తో కాలు కడుగుతారనమాట. తర్వాత సప్పమేస్తారు కిందన, అంటే పడుకుంటే మన మీద నుంచి అమ్మవారు దాటుతారు. పండగ అయితే ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ అమ్మవారు ఊరంతా తిప్పేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము వచ్చాము. ఇక్కడతో అయితే ఇది అయిపోయింది. మళ్ళీ టెంపుల్ దగ్గర కంటిన్యూ చేస్తాను. అమ్మవారిని టెంపుల్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేకపోతుకి సేసేస్తారనమాట. 3 times వేస్తారు. వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పండగ అంతా. సో ఇక్కడ చాలా లేట్ అయిపోయింది 3 times అయ్యేసరికి. ఇలా అమ్మవారి శాస అయిపోయిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకుంటారనమాట. భూలోకం తల్లికి, పోలం తల్లికి, దుర్గం తల్లికి, పైడం తల్లికి, పెద్దమ్మ తల్లికి పసుపు కుంకాలు ఇచ్చుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ పండగకి వెళ్ళాలి కదా, పై గుడిలో అమ్మవారికి పసుపు కుంకుమ అవ్వడానికి వెళ్ళాము. సో నెక్స్ట్ అక్కడ కంటిన్యూ చేద్దాం. మీకు ఇలా ఇక్కడ అమ్మవారి ఘట్టాలన్నీ లైన్గా ఉన్నాయి కదా, ఇక్కడే పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు అనమాట. ఫస్ట్ అమ్మవారు ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళే పసుపు కుంకుమ అనేది అమ్మవారికి సమర్పించాలి. సో వాళ్ళు కుటుంబం అందరూ ఇచ్చేసాక మేము ఇచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెంపుల్కి వచ్చాము. మేము ఇక్కడ మా అత్త డాడీ ఫాస్ట్గా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే బేగా అమ్మవారు పసుపు కుంకుమ ఇచ్చేస్తే పండుగలోకి వెళ్ళిపోయి మొత్తం చూసేద్దాం అనేసి ఫాస్ట్గా వెళ్ళి బేగా మొక్కేసి వచ్చేసారు. 5 అమ్మవారివి ఘటాలు చూపించాను కదా, ఇక్కడ ఏంటంటే కింది గుడిలో అన్ని అమ్మవార్లు కలిసి ఉంటారు, కానీ పై గుడిలో మాత్రం 4 కలిసి ఉంటారు. భూలోకం మాత్రం సపరేట్గా ఉంటుంది అనమాట. ఓన్లీ పండగ అయ్యే టైంలోనే అమ్మవారిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పై గుడిలో పెట్టేస్తారు ఈవినింగ్ అయ్యేసరికి. మా సైడ్ అమ్మవారి విగ్రహాలు ఉండవు, ఇలా చెక్కతో చేసినవే ఉంటాయి. నాకు క్లియర్గా తెలీదు అవి ఏమంటారు అనేది. సో మేము ఇలా బయటకు వచ్చాక మీకు మొత్తం వ్యూ పాయింట్ అంతా చూపిస్తున్నాను. మీకు ఇక్కడ చెప్పాను కదా ఒక టెంపుల్ సపరేట్గా ఉంటుందని, ఆ టెంపులే భూలోకం టెంపుల్ అనమాట. ఇక్కడ మేము ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నాము. మా అమ్మ అందరికీ ఐస్ క్రీమ్ కొన్నది. సో ఇక్కడ నేను తినేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి అప్పుడు మళ్ళీ పండగ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ నేను వాటర్ బబుల్స్ వచ్చింది కొనుక్కున్నాను. మా అక్క నాకు చెప్తుంది అది ఎలా ఊరితే ఎక్కువ వస్తాయి అనేది. సో అలా మా డాడీ చిన్న క్లిప్ తీశారు. చాలే డాడీ ఇంకా వచ్చిందా అనేసి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళాక తినేసి అప్పుడు మళ్ళీ పండుగలోకి వచ్చాము. నెక్స్ట్ డేట్ అయింది అనేది చెప్తాను. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫోటో సెక్షన్ స్టార్ట్ అయితే తెలిసిందే కదా, కొంచెం లేట్ అయిపోద్ది. అలా ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ మేము పండగలోకి వచ్చాము. ఇక్కడ డ్యాన్స్ అనేది వేస్తున్నారు. ఇది ఏ డ్యాన్స్ అనేది నాకు క్లియర్గా తెలీదు. అడిగితే చెప్పారు పక్కనున్న వాళ్ళు, కానీ నేను మళ్ళీ మర్చిపోయాను. కొంచెం వెరైటీ పేర్లు ఉంటాయి కదా డ్యాన్స్ నేమ్స్, మీకు చెప్దామనేసి తెలుసుకున్నాను, కాకపోతే డ్యాన్స్ నేమ్ మర్చిపోయాను. ఇక్కడ ఇలా డ్యాన్స్ అవుతుండగా నెక్స్ట్ ఏటవుతుంది అనేది మీకు చూపించడానికి వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ మళ్ళీ మా ఇంటి దగ్గర ఉన్న కింద టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వీళ్ళందరి మీదకి అమ్మవారు వస్తారనమాట. వచ్చినప్పుడు ఇలా వాటర్ వేసి ఓల్పిల్ల అని అంటారు. అలాగ అమ్మవారికి మాకు ఆచారం ఫస్ట్ నుంచి. అమ్మవారికి ఆగ్రహం ఎక్కువ, అందుకే ఆగరమాట. వెనకతల పక్క ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇలా తీసుకొని వెళ్తారు. మొత్తం అంతా టెంపుల్ వరకు తీసుకొని వెళ్తారు వీళ్ళందరినీ. అయ్యాక నెక్స్ట్ ఘటాలు కూడా స్టార్ట్ అవుతాయి ఇక్కడ. వీళ్ళ తర్వాత ఘటాలు కూడా తిప్పుతారు మొత్తం ఊరంతా. తిప్పేశాక ఇంకా నెక్స్ట్ ఇక్కడ అమ్మవారు ఘటం వెతుకున్న వాళ్ళ మీదకి పిలుస్తున్నారు అమ్మవారిని. సో పిలిచాక అమ్మవారు వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తారు ఘటంని. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఘటం ఎత్తుకున్న వాళ్ళు అసలు ఉండరు కదా, సో అందుకే ఘటంని అలా గట్టిగా పట్టుకున్నారు.
అక్కడి నుంచి మేము మళ్ళీ పండగలోకి వచ్చాము. ఇక్కడ డాన్స్ వేస్తున్నారనమాట. మళ్ళీ సాంగ్ వల్ల కాపీరైట్ పడుతుందని సాంగ్ తీసేసాను. ఇక్కడ మొత్తం అంతా ఒకసారి అలా చూపిద్దాం అన్నట్టుగా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా కాళీమాత డాన్స్, క్రాకర్స్ వెలిగించడం ఇవన్నీ ఉన్నాయి. వీడియో కోసమనే ఉన్నాను, లేకపోతే వెళ్ళిపోదును. చాలా లెగ్ పెయిన్స్ అనేవి వచ్చేస్తున్నాయి అలా నించొని ఉండడం వల్ల. సో ఇక్కడ కాళీమాత డాన్స్ అనేది చూపిస్తున్నాను. హార్ట్ మీద వేస్తున్నారు డాన్స్. ఆల్రెడీ నేను పార్ట్ వీడియోస్లో పెట్టిన దాంట్లో కూడా పెట్టాను కాళీమాత డాన్స్. అయ్యాక ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే క్రాకర్స్ వెలిగించింది కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే మొత్తం అన్ని క్లిప్స్ మీకు చూపించాలి కదా, ఏటవుతుంది పండగ ఎలా అవుతుంది అనేది, మా సైడ్ ఎలా అవుతుంది అనేది చూపించాలి కదా. సో మొత్తం అన్ని క్లిప్స్ పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. బాంబులు అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయి, కాకపోతే ఇంకా వీడియో కోసం అనేది చిన్న క్లిప్ తీసి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. గ్రౌండ్లో అయితే చాలా మంది వచ్చారు చూడడానికి. ఇక్కడ మా విలేజ్ వాళ్ళే కాకుండా బయట నుండి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. సో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డే 2 వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.